నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని నదితో పాటు ఇతర గ్రామాల్లో ఉన్న మంజీరా నుంచి, అదేవిధంగా బోధన్ మండలం సాలూరు మండలానికి చెందిన మందన్న గ్రామంతో పాటు ఇతర మంజీరా నదుల నుంచి ఒక పార్టీకి చెందిన వారు అంతా మా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ విక్రయాలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి 6 ట్రాక్టర్ల ద్వారా అనునిత్యం ఇసుకను అక్రమ వెహికల్ ద్వారా ఇసుకను వివిధ చోట్లకు తరలించి ఇసుక అవసరం ఉన్నవారికి అధిక రేట్లకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటూ వాల్టా చట్టానికి తూట్లు పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు. సుంకిని గ్రామంలో 6 ట్రాక్టర్లకు చెందిన యజమానులు మాత్రం భారీగా సొమ్ము చేసుకుంటున్నారని, వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, మాకు ఎవరు అడ్డు అదుపు అంటూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం గుండాయిజం చెలాయిస్తూ ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని, భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా ఇలాంటివేవీ లేకుండా, బేబీలు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుకను తరలిస్తూ అధిక లోతులు తవ్వకాలు చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, ఇలాంటి 6 ఇసుక వాహన అక్రమదారులతో పాటు బోధన్ నుంచి ఓ నాయకుడు మాత్రం సుంకిని గ్రామం నుండి మంజీరా నదితో పాటు బోధన్ మండలం మందన్న నదితో పాటు వివిధ గ్రామాల్లో మంజీరా నది నుంచి ఇసుకను ఒక స్థావరం వద్ద డంపు చేసి హైదరాబాద్ పట్టణం చెందిన 12 నుంచి 16 టైర్ల లారీలలో ఇసుకను రాత్రిపూట తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా గతంలో ఉన్న ఇసుక మాఫియాదారులు మాత్రం రెచ్చిపోతూ ఇసుక మాఫియా జోరుగా చేస్తున్నారని, వారి ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు మామూళ్ల మత్తులో చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకుని అక్రమ ఇసుక తరలింపును ఆపాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ ఇసుక మాఫియాదారుల నుంచి సంబంధిత వివిధ శాఖకు చెందిన అధికారులు పగలు రాత్రి డ్యూటీ పేరుతో వారి నుంచి భారీగా మామూలు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వారి అక్రమ వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఎవరైనా ఫిర్యాదు చేసినా, ఎవరైనా ప్రశ్నించినా వారికి జులుం చూపిస్తున్నారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు విమర్శలు చేస్తున్నారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.